గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం 1300 కోట్ల రూపాయలైతే ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమ నేత కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు 1100 కోట్ల రూపాయలు వెచ్చించి 85% పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ ఖరీఫ్ ప్రాంతమైన పులివెందులను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగత నేత కృషిని ఏ ఒక్క రైతు మరువులు విస్మరించారనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక నిమిషం, ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఈయన తమ్ముడు భార్య కరెక్ట్ కాదు. మైక్ తీసుకో మీరొద్దు. నేనేమంటాను ఇన తమ్ముడు ఒక మాట వినాలయ్యా, చెప్పింది వినాలా? గౌరవంగా ఉండాలి. మీరు గౌరవంగా లేకపోతే ఉద్యమం అనేది నా మీటింగ్ ఇది ప్రజలు నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా ఎవరిని పొగుడుకోకూడదు. మీ మీటింగ్లు మాకు మీకుంటాయి, ఇక్కడ గవర్నమెంట్ల పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటా, అక్కడ పొగుడుకోండి. కానీ ఏనయ్యా గవర్నమెంట్ ప్రోగ్రాంలు నేను ఇక్కడ చెప్పలేదు. అవన్నీ మీరు గుర్తుపెట్టి ఎవరు చేశారు, ఎవరు ఫౌండేషన్, అవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్ని చేసి మేము పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు, ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉంటే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా నా మీటింగ్లు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టండి. నీవేదైనా ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం దలుచుకోలేదు, అది వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి, నాకు రాసివ్వండి, నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగ్లు. నా మీటింగులో ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ సమస్యలు నేను చూస్తాను, మిమ్మల్ని వింటాను. కానీ ఈ మీటింగ్లు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా, ఫర్మ్గా ఉంటాను. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. 3 కోట్లు ఇచ్చాను సార్. 3 కోట్లు ఇచ్చాను సార్. అధికారులు 300 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్. అది 7 లక్షల చదరపు అడుగులు ఉంది సార్. కేవలం 10% మాత్రమే వినియోగంలో ఉంది. అది నిరుపయోగం ఉంది. 10% మాత్రమే వినియోగంలోకి తీసుకుంటారు. తప్పకుండా నేను ఇప్పుడు అదే అది ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పాలనుకుంటే చాలా విషయాలు చెప్పేవాడిని. పులివెందుల్లో కూడా అందరిలో కూడా ఒక అవగాహన రావాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే కొన్ని కార్యక్రమాలకు నేను రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాను. అందులో భాగంగా మీరు చూస్తే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా ఇంకొక 1600 పెన్షన్లు ఇస్తే మొత్తం శాచ్యురేషన్ వస్తుందంటే 1600 పింఛన్లు కూడా ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. ఆ 1600 పింఛన్లు కూడా పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో శాచ్యురేషన్ తీసుకెళ్తాం. అదే మరిగా మిగిలిన కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎక్కడ నేను అడ్డపడడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, కుప్పం నియోజకవర్గం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తానని మాట నిలబెట్టుకున్నాను. అందరి నీవా పూర్తి కావాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. కుప్పానికి నీళ్లు పోవు కానీ పులివెందులకు నీళ్లు ఇవ్వగలిగాం. అదే రాజకీయ వివక్షత నాకుంటే నేను దీన్ని కూడా ఉదాసీనంగా పర్వాలేదనుకుంటే ఇంకా మీకు న్యాయం జరిగేది కాదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ పని చేసినా రాజకీయాలకు అతీతంగా పనులు చేసి మీలోనే ఆలోచించుకుంటారు. ఎవరికి ఓటేయాలో ఎన్నికల సమయంలో మీరు ఓటేసుకుంటారు. కానీ మిత్రుడు
ఇప్పుడు వచ్చి మేమే చేశామంటే దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా లేను ఈ మీటింగ్లో. ఎందుకంటే ఎవరెవరు ఏం చేశారో అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి నేను ఆ విషయం కూడా నేను మాట్లాడడం లేదు. ఈ రోజు ఇక్కడ అవసరం లేదు, నేను అన్ని అవసరం లేదు. ఎందుకంటే నేను కడప జిల్లాలో నీళ్లు ఇవ్వాలనుకున్నాను, రాయలసీమను సస్యశ్యామలం చేయాలనుకుంటున్నాను. రాళ్లసీమగా మారిపోకుండా రాయలసీమ రతనాల సీమగా చేస్తానని చెప్పాను, అది చేస్తాను. ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాను. ఎవరో అడిగితే నేను చేయను, ఎవరో అడిగితే చేయాల్సిన పని లేదు. ప్రజలు మీ బాధ్యత మీరు చేయండి, నాకేం బాధ లేదు. ఎవరు మంచి చెప్పినా, ఎవరు ఏదైనా అడిగినా దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని, అందులో కూడా నా ఆలోచనలు లేకపోతే అవి కూడా పరిగణలోకి తీసుకొని అవి కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా నోడల్ ఆఫీసర్లు ఒక విషయం ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూస్తే పురపాలక సంఘ పరిధిలోని 8,228 గ్రామాలకి 100% త్రాగునీటి సరఫరా కనెక్షన్లు కావాలంటే 7,31,00,000 అవుతున్నారు. ఈ 7,31,00,000 శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 100% భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ చేయాలంటే 6.4 కిలోమీటర్లు కావాలన్నారు. దీనికి 3,87,00,000 అవుతున్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాను. 38 కిలోమీటర్ల మేరకు వర్షపు నీటి పారుదల వ్యవస్థ ఆధునీకరించమన్నారు. దీనికి 6,28,00,000 అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఇంకో పక్కన 100% సిమెంట్ రోడ్లు వేయాలంటే 28.15 కిలోమీటర్లు అదనంగా చేయాలి. దీనికి 18,18,00,000 అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 7 పార్కులు ఉన్నాయి ఖాళీ స్థలాల్లో, అవన్నీ లేఅవుట్ కూడా వేశారు. ఈ 7 పార్కులు నిర్మించాలంటే 5,70,00,000 అవుతుంది. మొత్తం కలిసి 41,33,00,000 అవుతుంది. పూర్తిగా ఈ డబ్బులు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుగా ఉండాలని, మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని, నేను ఎక్కడికి పోయినా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఎవరో అడిగారని గండికోటకు నీళ్లు తేలేదు, ఎవరో అడిగారని ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తేలేదు. ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నాను. ఎవరైనా మంచిగా సూచనలు ఇస్తే తీసుకుంటాను. కానీ నా మీటింగ్కి వచ్చి మేమే చేస్తున్నామంటే మాత్రం వక్రీకరించి మాట్లాడితే మాత్రం సబబు కాదు.